చాలా సింపుల్గా ఒక సాస్ తయారు చేస్తున్నాను. ఈ సాస్ మీరు తయారు చేసుకోవడానికి ఈరోజు నేను లెమన్ గ్రాస్ వాడుతున్నాను. ఇదివరకు కూడా ఈ మధ్య నేను షోలో వాడాను, ఎందుకంటే నాకు తోటలో బోల్డ్ అంతా ఈ లెమన్ గ్రాస్. ఇది మంచి నిమ్మకాయ ఫ్లేవర్ తోటి మనకి వచ్చేస్తుంది. అయితే ఇది గడ్డిలా ఉంటుంది, మనం తినలేం. కాబట్టి ఇలా సాస్లలో వాటిలలో వేసేసి తర్వాత మనం తినేటప్పుడు దాన్ని తీసేస్తారు. అయితే ఇందులో ఈ లెమన్ గ్రాస్తో పాటు నేను కొంచెం కొత్తిమీర కాడలు, ఉల్లిపాయ కొంచెం ఎక్స్ట్రా తొక్కలతో ఉన్న ఉల్లిపాయలు, ఇదంతా ఏంటి, దీంట్లో ఉన్న సుగంధ ద్రవ్యాలన్నింటినీ బయటికి తీయడం కోసం. అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఇలా వంకాయ, ఏదైనా టమాటాలు ఏమున్నా మనం ఇందులో స్టాక్. ఇది వెజిటేబుల్ స్టాక్. ఈ సుగంధ ద్రవ్యాలన్నీ ఈ నీళ్ళల్లోకి వచ్చేస్తాయి. దీన్ని మరీ ఎక్కువసేపు మనం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాల పాటు స్లోగా మనం బాయిల్ అవ్వనిస్తే దాంట్లో ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది. మరీ ఎక్కువ కుక్ చేసామనుకోండి ఆ ఫ్లేవర్ మాయమైపోతుంది. మిగతా ఫ్లేవర్స్ మనకి లెమన్ గ్రాస్తో పాటు కొంచెం బే లీఫ్, మనం మిరియాలు ఇవి కూడా స్టాక్లలో వేసుకోవచ్చు. నేను దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు కూడా ఇందులో వేస్తున్నాను. మరి మన అన్నాసి పువ్వు కూడా. సో ఈ ఫ్లేవర్స్ అన్నీ ఇందులో నుంచి మనము ఫ్లేవర్స్ తీసుకొని ఎంజాయ్ చేస్తాం. దీన్ని ఉడకట్టేసుకుంటాను. చూడండి, ఇందులో ఉన్న లెమన్ గ్రాస్ ఇవన్నీ తీసేసాను. అయితే ఈ నీళ్ళల్లోనే మనకి ఇందులో ఉప్పు లేదు, ఏం లేదు, కానీ సువాసన మాత్రం తాగేయాలి, అంత టేస్టీగా ఉంటుందేమో అని అనిపిస్తుంది. సో మరి దీంతో మనం సాస్ తయారు చేసుకుందాం. మనం ఈరోజు ఆ రొయ్యలు చేయబోతున్నాం. రొయ్యల్ని లైట్గా కుక్ చేసుకోవడం కోసం నూనె వేసుకుందాం. అయితే రొయ్యలు మరి ఒకేసారి అంతా వేసేయకండి, మనకి ఎందుకంటే అందులోంచి తేమ బయటకు వచ్చేస్తుంది. తర్వాత అది ఫ్రై కాదు, మనకి ఉడికినట్టు అవుతుంది. సో ఈ రొయ్యల్ని మనం ఉడికినట్టు చేసుకోవచ్చు, ఫ్రై లాగా చేసుకోవచ్చు. కానీ నేను కొంచెం నూనెలో వేయించి పక్కన పెట్టేసుకుంటాను. ఆ నూనెలో కూడా రొయ్యల్లో ఉన్న ఏదైతే సువాసన ఉంటుందో అది ఆయిల్లో కూడా సాల్యుబుల్. అంటే ఏంటి, రొయ్యల్ని మనం నూనెలో వేయించుకుంటే కొంచెం సువాసన ఆ నూనెలో ఉంటుంది. కాబట్టి అదే నూనెలోనే మళ్ళీ మనం కుక్ చేసుకుంటాం. కాబట్టి ఈ కొంచెమే నూనె వేసుకున్నాను. వేసి ఇందులో రొయ్యలు వేసేసి చూడండి ఈ విధంగా లైట్గా సాటే చేసుకుంటాను. ఎందుకంటే రొయ్యలు నాకు మరీ ఎక్కువ కుక్ చేసామనుకోండి దాంట్లో ఉన్న ఆ రుచి, ఆ అందం పోతుంది. సో కాబట్టి ఈ రొయ్యల్ని కేవలం కొంచెం సేపే ఇలా నూనెలో లైట్గా ఫ్రై చేసుకుంటాను. నిమిషం పాటు ఈ విధంగా వేయించుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఈ రొయ్యల్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇది మళ్ళీ చాలామంది రొయ్యల్ని ఎందుకు అంత ఇష్టపడతారంటే ఈ సువాసన కోసం. అది ఎంత అద్భుతంగా ఉంటుందంటే రొయ్యలు తినే వాళ్ళకే తెలుసు. మరి కొన్ని రొయ్యలు వీటికి కూడా కొంచెం మంచి ఎర్రటి రంగు వచ్చేంత వరకు ఇలా వేయించుకుందాం. చూడండి, మన రొయ్యలు అన్నీ ఈ విధంగా ఫ్రై అయిపోయాయి. కానీ కేవలం 1.5-2 నిమిషాలు మాత్రమే మనం కుక్ చేసుకున్నాం. ఇప్పుడు నూనెలో ఇదే నూనె కొంచెమే ఉంది, చాలు. సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన వెల్లుల్లి, ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెమే వేశాను. ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న స్టాక్, ఇది ఎంతో ఫ్లేవర్ఫుల్గా మనం చేసుకున్న స్టాక్. ఇందులో మనం సాసులు వేసుకుందాం. ఇందులో కొంచెం అంత పంచదార, అలాగే బ్లాక్ బీన్ సాస్ వేస్తున్నాను. ఆయిస్టర్ సాస్ వేయట్లేదు. ఆయిస్టర్ సాస్ లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే దాని ఫ్లేవర్ అంతా గాలిమయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్లాక్ బీన్ సాస్లో మనకి వెనిగర్ సాస్తో పాటు ఉంటుంది కాబట్టి కొంచెం ఇందులో వేసుకుందాం. ఇలాంటి మీరు కొత్తగా చేసేటప్పుడు సాసులు వాడేటప్పుడు 1-2 సార్లు ఇది కొంచెం తీయగా ఒక మంచి ఫ్లేవర్తో ఉంది. దీంట్లో కొంచెం ఉప్పు, అలాగే నాకు ఘాటుతనం కూడా ఎక్కువ లేదు. ఇందులో ఆ ఘాటుతనం తీసుకురావడం కోసం పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా నేను ఇందులో వేసింది తినాల్సిన అవసరం లేదు, కావాలంటే సైడ్లో వదిలేసేయచ్చు. ఈ విధంగా
దీంట్లో ఉడకనిద్దాం 1 నిమిషం పాటు. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం వేయగానే దాంట్లోని, ఎందుకంటే ఇందులో ఆ గింజలు కూడా కొంచెం ఎక్స్పోజ్ అయ్యాయి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కూడా తీసేస్తాను. సాసు మంచిగా టేస్టీగా జ్యూసీగా ఉంది. అయితే ఇందులో నేను ఇక్కడ కార్న్ఫ్లవర్ స్లరీ తయారు చేసుకుంటాను. ఈ మిగిలిన నీళ్లతో కాదు, ఆ మిగిలిన కొంచెం అంత సాస్ తోటి ఇందులో వేసి ఇది తయారు చేసుకుంటాను. ఏంటంటే నాకు ఈ సాస్ కొంచెం చిక్కదనం మనం తీసుకురావాలి. కార్న్ఫ్లవర్ స్లరీ చేసి దీంట్లో వేసేస్తాను. కొంచెం దీనికి చిక్కదనం తీసుకొస్తుంది. మీరు చూడండి, ఇది లైట్గా బాయిల్ అవుతూ మనకి ఒక చిక్కదనం వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను రొయ్యలు వేసేస్తాను. ఈ రొయ్యలు మనకి ఈ సాస్లో చూడ్డానికి చక్కగా కనిపిస్తున్నాయి, కానీ ఈ సాస్లో 1-2 నిమిషాలు దీన్ని బాయిల్ అవ్వనిద్దాం. ఇందులో మనకి ఈ ఎర్రటి రొయ్యలు, అలాగే కొంచెం గ్రీన్గా కొత్తిమీర, అంతకంటే లేకపోతే మనకి ఉల్లి పరకలు ఉన్న వేసుకోవచ్చు. కొత్తిమీర ఇందులో వేసుకుందాం. వీటి తప్పితే మనకి వేరేవి ఏవి మనకి ఇందులో అక్కర్లేదు. కానీ ఇంకొకటి ఉంది, ఇందులో కావాలంటే కొంచెం చిక్కదనం కోసం, తినేటప్పుడు మరింత ఎంజాయ్ చేయడం కోసం ఒక పచ్చి కోడిగుడ్డు వేసేసుకోవచ్చు. ఆ కోడిగుడ్డు వేసేసుకొని దీంట్లో కలిపిన వెంటనే లైట్గా మరింత ఆ తీగల్లాగా వచ్చి తినడానికి చాలా బాగుంటుంది. దీన్ని ఈ విధంగా చూడండి, ఇప్పుడు కొంచెం చిక్కదనం వచ్చేసింది. ఇప్పుడు మరొక్కసారి మనం టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఆహా, ఇలా ఉందనుకోండి, తొట్టి అన్నం పైన ఇది వేసుకొని తింటే అసలు అదిరిపోతుంది. ఇంకొకటి, నాకు చిక్కదనం, నేను సోయా సాస్ నేను ఇందులో కార్న్ఫ్లవర్తో వేసింది, చిక్కదనం వచ్చింది, కానీ అది ఇంకా పర్ఫెక్ట్గా లేదు. కోడిగుడ్డు వేస్తే అది అడ్జస్ట్ అవుతుంది. ఇందులో ఆయిస్టర్ సాసు లాస్ట్లో వేస్తున్నాను, ఎందుకంటే ఆయిస్టర్ సాస్ ఎక్కువ కుక్ చేసామంటే దాని ఫ్లేవర్ కొట్టేస్తుంది. ఇది ఆయిస్టర్ సాస్ ఇందులో పడాలి. దీన్ని ఒక్కసారి కలిపేసుకుంటాను. సో ఇంకొకసారి ఆహా, ఆయిస్టర్ సాస్ వేయగానే మరింత గొప్పగా అయిపోయింది. అయితే లాస్ట్లో కోడిగుడ్డు వేస్తున్నాను. కోడిగుడ్డు వేసేటప్పుడు ఇది లోపలంతా బాయిల్ అవుతుంది కదా, ఫుల్గా ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ కట్టేసాను. స్టవ్ కట్టేసి కోడిగుడ్డుని ఇలా వేసి దీన్ని ఒక్కసారి ఇలా కలిపేస్తాం, అంతే. దీన్ని ఇంకా కుక్ చేయద్దు. క్లౌడీగా ఉండి ఆ చిక్కదనంతో దీన్ని మనం వేసుకుందాం. కోడిగుడ్డులో నీచు వాసన ఉంటుందా? కాదు, మన రొయ్యల వాసనే డామినేట్ చేసుకుంటూ ఈ కోడిగుడ్డుని మరింత గొప్పగా ఉంచుతుంది. ఇప్పుడు దానికి కావాల్సిన చిక్కదనం వచ్చింది. ఆ అన్నంతో తినేటప్పుడు ఆ చక్కటి టేస్ట్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకేంటి, టేస్ట్ 1కి 4 సార్లు చూశాను. అన్నంతో వడ్డీ చేసుకుందామా? రొయ్యలది రెడీ. అయితే ఇందులో ఆ కోడిగుడ్డు ఈ రొయ్యలతోటి భలే సూపర్. ఇందులో మన సాస్ చూడండి, ఆహా. రొయ్యలు ఆయిస్టర్ సాస్లో కుక్ చేసుకోవడం కోసం మనం ముందుగా ఉడుకుతున్న నీళ్ళల్లో కొంచెం లెమన్ గ్రాస్, కొత్తిమీర కాడలు, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు, బ్రింజాలు, అలాగే టమాటాలు, బేలీఫ్, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అన్నాసి పువ్వు, వీటన్నిటిని నీళ్ళల్లో వేసి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన నీళ్ళని స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి. మరో ప్యాన్ లో నూనె వేసి రొయ్యల్ని చూపించిన విధంగా 2 నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టుకొని, అదే ప్యాన్ లో కొంచెం సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి లైట్ గా కుక్ చేసుకోవాలి. కుక్ అయిన వెంటనే ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న వెజిటేబుల్ స్టాక్, కొంచెం షుగరు, బ్లాక్ బీన్ సాస్ కూడా అందులో వేసి, కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసి, పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసి ఘాటు రాగానే తీసేసి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కార్న్ ఫ్లవర్ చూపించిన విధంగా నీళ్ళల్లో కలిపి కావలసిన చిక్కదనం తీసుకొచ్చి దీంట్లో రొయ్యలు వేసుకోవాలి. అలాగే కొంచెం గ్రీన్ గా కొత్తిమీర, కొంచెం ఆయిస్టర్ సాసు, అలాగే మరి కొంచెం చిక్కదనం కావాలనుకుంటే ఒక కోడిగుడ్డు కూడా అందులో బ్రేక్ చేసి మంట కట్టేసిన తర్వాత కలిపేసుకోవాలి. కలిపిన దీన్ని వేడివేడిగా అన్నంతో కానీ నూడిల్స్ తో కానీ వడ్డించుకుంటే చాలా బాగుంటుంది.